మనం సంవత్సరంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, మీరేం చేశారు అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది చనిపోయిన దాన్ని ఏమంటారు నేపథ్యంలో, కొన్ని వేల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న నేపథ్యంలో ప్రఖ్యాత ల్యాబ్స్, ప్రఖ్యాత దాని పరిశోధనా సంస్థలు వీళ్ళు తెచ్చిన మందు బాటిల్లో, మందు ఏమంటారు వాళ్ళ యొక్క బ్రాండ్లో ఏమేమి హానికరమైన మందులు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మేము వచ్చిన తర్వాత కొత్త పాలసీ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేశారు ఆరోగ్యపరంగా, దాన్ని హానికరం, మనం ఏ విధంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించాము, ఏ విధంగా హానికరం కాని మందు ఏ విధంగా ఇప్పుడు లభ్యమవుతుంది, ఆరోగ్యాలు కనీసం కొంతన్నా కుదుటపడ్డాయి అని చెప్పుకోగల స్టేజ్కి వచ్చాము మనం అని. ఇది చెప్పే ముందు మన రాష్ట్రం కాదు, పక్క ఉన్న కర్ణాటక రాష్ట్రం యొక్క ఎక్సైజ్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, ఎక్సైజ్ కమిషనరు కోలార్ జిల్లా అంటే చిత్తూరు పక్క ఉన్న కోలార్ జిల్లాలో ఆయన మొన్న పర్యటిస్తూ, వెంకటేష్ ఆయన పేరు, ఆయన ఏమన్నారంటే, one of the reasons for the drop in revenue collection from liquor sales in the district is due to the new liquor policy in neighboring state of Andhra Pradesh అన్నారు. ఇది కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తగ్గిపోయాయంట. కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తగ్గిపోతే మనకేం సంబంధం అంటే, దానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పిన కారణం ఏమంటే, పక్క రాష్ట్రంలో ఇది మేము చెప్పింది కాదు, ఇది కర్ణాటక లిక్కర్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పింది. పక్క రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన మంచి లిక్కర్ పాలసీ తెచ్చేందువలన, నాణ్యమైన ఇది లిక్కర్ చాలా చీప్ ధరకే దొరుకుతున్నందున కర్ణాటకలో మా సేల్స్ తగ్గిపోయాయి అని. అదే కాదు, తెలంగాణ పత్రికల్లో పలు కథనాలు వచ్చాయి. ఏమని, ఏపీలో ప్రీమియం లిక్కర్ బాండ్స్ అందుబాటులో లేక అధిక ధరలకు మద్యం కొనలేక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనేవాళ్ళు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో, ఇది కూడా నేను చెప్పింది కాదు, తెలంగాణ పత్రికల్లో వచ్చింది, గూగుల్ చేస్తే ఎవరికైనా కనిపిస్తుంది. సో ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ రేటుతో తక్కువ మద్యం దొరుకుతోంది. ఇక్కడ మేము మద్యాన్ని ప్రోత్సహించాలి అన్న విషయం కానే కాదు, కాకపోతే ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో చెప్పడమే. మన అటుపక్క ఉన్న కర్ణాటక, ఇటుపక్క ఉన్న తెలంగాణ, ఈ రెండు ఇంక్లూడింగ్ తమిళనాడు, ఈ 3 స్టేట్లో లిక్కర్ సేల్స్ తగ్గాయి. నిజానికి మన స్టేట్లో లిక్కర్ సేల్స్ కూడా ఈ సంవత్సరం పెరిగాయి, ఆ మాట కూడా మనం ఒప్పుకోవాలి. గత సంవత్సరం 3 నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం 3 నెలల్లో 10% ఆదాయం, 10% లిక్కర్ సేల్స్ పెరిగింది. వాళ్ళ దగ్గర తగ్గాయి. వాళ్ళ దగ్గర ఎందుకు తగ్గాయంటే వాళ్ళు చెప్పే కారణాలు అంటే ఆంధ్ర యొక్క పాలసీ చాలా బాగుంది. సరే, ఇప్పుడు ఆంధ్ర పాలసీ ఇంత బాగున్నప్పుడు మరి ఇంతకుముందు నేను చెప్పాను ఏమని, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ 10% లిక్కర్ సేల్స్ తగ్గింది, దాన్ని పెరిగింది. మరి లాస్ట్ టైం ఎందుకు తక్కువ వచ్చింది? లాస్ట్ టైం ఎందుకు అసలు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు పోయి కొనేవాళ్ళు ఎందుకు కొన్నారు? ఆరోగ్యాలు ఎందుకు చెడిపోయినాయి? ఎందుకు అంటే మద్యపానం నిషేధాన్ని బాగా వినండి, మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా గాంధీ జయంతి నాడే, ఆయనకి ఎంత మంచి డేట్ దొరికిందో కూడా, గాంధీ జయంతి నాడే అక్టోబర్ 2వ తేదీని ఆయన కొత్త మద్యం పాలసీతో రాష్ట్రంలోని డిస్టిలరీస్ అన్నీ మావే, ఆదాన్ డిస్టిలరీస్ అని ఇంకో పెట్టి, ఈ డిస్టిలరీకి ఏ పార్టీ వాళ్ళైనా సరే, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, ఇంకోరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది వాళ్ళే ఉన్నారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళందరి దగ్గర డిస్టిలరీస్ని వీళ్ళు సొంతానికి తీసుకునేశారు, అంటే లీజ్ తీసుకునేసి మొత్తం వీళ్ళు చెప్పిన ఇంతకుముందు ప్రముఖ బ్రాండ్లకి వాళ్ళు జాబ్ వర్క్ చేసేవాళ్ళు అప్పుడు ఏం చేశారంటే, మేము చెప్పిన బ్రాండ్లనే, మేము చెప్పిన క్వాలిటీలోనే, మేము చెప్పిన తక్కువ నాణ్యత, బికాజ్ నాణ్యత కావాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాలి, వద్దు అవసరం లేదు, తక్కువ నాణ్యతతో మందు తయారు చేయండి, మేము చెప్పిన రేటుకే మీరు మాకు సప్లై చేయండి అన్నారు. సో దానికోసం ఏం చేశారు, డిస్టిలరీస్ మొత్తం లీజ్ తీసుకున్నారు. షాపులు, ఎన్ని షాపులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో, దాదాపు అప్పట్లో 4,000 ఎంత ఉండేవి, 4,000 షాపులని గవర్నమెంటే చూస్తుంది అని చెప్పి దాంట్లో పనిచేయడానికి వైసీపీ కార్యకర్తలను పెట్టారు. సో అమ్మకాలు వాళ్ళే చేస్తారు, తయారీ వాళ్ళే చేస్తారు, డిస్టిలరీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి.
దాన్ని ఆర్డరింగ్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ఏ బ్రాండ్కి ఎంతెంత ఇవ్వాలి, ఫలానా దాన్ని ఏమంటారు పక్క రాష్ట్రాల్లో ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఇట్లాంటి దీంట్లో ఉన్న ప్రముఖ కంపెనీల యొక్క మద్యం బ్యాన్లు ఆర్డర్ చేయడానికి టీడీపీ గవర్నమెంటు మాన్యువల్, అంటే హ్యూమన్ సంబంధం లేకుండా, మనిషి సంబంధం లేకుండా ఎక్కడ తక్కువ వస్తే ఆటోమేటిక్గా దాన్ని ఆ యొక్క బ్రాండ్కి ఆర్డర్ ఇచ్చేట్టుగా సీటెల్ సాఫ్ట్వేర్ అని ఒకటి పెట్టింది. ముందు రాగానే ఆ సీటెల్ సాఫ్ట్వేర్ని పక్కన పెట్టేసి ఆర్డరింగ్ చేయని పంపించారు. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఏ విధంగా వాళ్ళ యొక్క డిస్టిల్లరీలో వాళ్ళ చేత తయారు చేయబోయిన మందుల్ని గవర్నమెంట్ షాపుల్లో వాళ్ళ వైసీపీ కార్యకర్తల చేత అమ్మించడానికి ప్రయత్నించారు, అమ్మించారు కూడా. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే దీంట్లో మన గూగుల్ పేలు, పేటీఎంలు, ఫోన్పేలు ఇవేవి తీసుకునేవాళ్ళు గారు. ఇప్పుడు అన్నీ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు, అప్పుడు ఎందుకు తీసుకోవట్లేదంటే 2,72,000 కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి ఇచ్చాను అని బస్తాలు జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు కదా. 2,72,000 కోట్ల రూపాయలు ఇచ్చారు లేదా విషయం దాన్ని పక్కన పెడదాం. ఆయన చాలాసార్లు చెప్తుంటారు కదా. మరి 2,72,000 కోట్ల రూపాయలని బటన్ నొక్కి ఇచ్చినప్పుడు 1,01,000 కోట్ల రూపాయలు మద్యం ఆదాయం కేవలం క్యాష్ ఇవ్వాలంట, హార్డ్ క్యాష్ ఇవ్వాలంట, ఇంకేమీ ఇవ్వకూడదంట. సో ఈ విధంగా హార్డ్ క్యాష్ ఇవ్వాలి. ఎందుకంటే మనం కానీ యూపీఐ ద్వారానో, యూపీఐ ద్వారానో, లేకపోతే ఈ గూగుల్ పే కానీ, క్రెడిట్ కార్డు కానీ వస్తే అవంతా గవర్నమెంట్ లెక్కల్లో వస్తాయి. అందుకని తెలిసిపోతుంది ఎంత డబ్బులు వచ్చాయి. సో ఏ గవర్నమెంట్ రికార్డుల్లో మనం డబ్బులు ఇచ్చాడు అనుకోండి. సరే, రాగానే అసలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఎకాఎక్కిన అప్పుడు 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంచిన రేట్లను ఎకాఎకిగా 200% పెంచారు. దానికి ఆయన చెప్పింది ఏంటంటే 200% కానీ రేట్లు పెంచితే ఇంక నుంచి మద్యం ముట్టుకోరు, తాగరు అని. అది ఏమి ఐడియాలజీనో మాకు అర్థం కాల. సరే, సో రేట్లు పెంచారు. రేట్లు పెంచి దాని తయారీ ఖర్చును తగ్గించారు. ఏమని, మన డిస్టిల్ అంతంత నాణ్యమైన అవసరం లేదు, మామూలు చీప్ లిక్కర్ తయారు చేసి దానికి ఒక బ్రాండ్ పెట్టి ఒక పేరు పెట్టి ఇచ్చేయండి అన్నారు. మరి పేర్లు ఎట్లా అన్నారు? ఏముంది, పేర్లు బ్రహ్మాండమైన పేర్లు పెట్టినారు. ఒకటి XXX అన్నారు, RRR అన్నారు, ప్రెసిడెంట్ మెడల్ అన్నారు, ఇష్టం వచ్చిన పేర్లు పెట్టారు. ఇష్టం వచ్చిన వీళ్ళు కూడా ఇదేదో కొత్త బ్రాండ్లు కదా అని పాపం అందరు తాగారు. ఏమయ్యారు? కిడ్నీలు చెడిపోయాయి, లివర్లు చెడిపోయినాయి. కొన్ని వందల మంది, వేల మంది ఈ ఆరోగ్య కారణాల వల్ల జీవితాల్ని నాశనం చేసుకున్నారు. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. సామాన్యుడు మద్యం కొనుగోలు చేయలేక నాటు సారా, గంజాయి స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే దీనికి ఎక్కువ ఇదైపోయిందో అందుకని గంజాయిని ప్రోత్సహించడం పంపించారు. గంజాయి కూడా దాన్ని ఉంటారు కంటిన్యూ అయింది. సో మత్తు పదార్థాలకు బానిసై గంజాయి లాంటి పదార్థాలకు దాదాపు 1,500 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఎక్కడైనా కానీ మద్యంలో ఆల్కహాల్ ఉంటుంది. C2H5OH అంటారు అన్నమాట, ఇథైల్ ఆల్కహాల్ అంటారు, ఉంటుంది. కానీ బ్రాండ్స్ అప్పట్లో తయారైన బ్రాండ్స్లో మాత్రం పైరోగలాల్, డైథైల్ థాలేట్, ఐసోపులెరిక్ వంటి యాసిడ్ పదార్థాలు హానికర దాన్ని ఉన్న పదార్థాలని మేము అప్పుడే 2022 ఆ ప్రాంతంలోనే అప్పుడున్న మేజర్ బ్రాండ్స్ని ల్యాబ్లో ఇచ్చాం. బాబు అసలు దీంట్లో ఏముంది చూడండి రా బాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు 2024 దాకా ఉన్నారు, మేము 2022లో ఇచ్చాం అనుకుంటాను. ఓల్డ్ టైమర్ డీలక్స్ విస్కీ అంట. దీంట్లో బెంజోక్వినైన్ అనే ఒక హానికర పదార్థం ఉంటుందంట. ఇది మీ యొక్క రెస్పిరేషన్ని పూర్తిగా దెబ్బతీసేసి ఇన్హలేషన్ని స్టాప్ చేస్తుందంట. వోల్కెనిన్ అనే ఉంటుందంట. దీంట్లో సైనైడ్ లాంటి ఇంటాక్సికేషన్ వస్తుందంట. హెడేక్, స్టమక్ పెయిన్స్, డయేరియా, మెంటల్ కన్ఫ్యూజన్, దాని కన్వల్షన్స్, దాని ఫిట్స్ లాంటివి వస్తాయంట. ఇట్లా స్కాపోరిన్, డైమిథైల్ ఆక్సిసెనిమిక్ యాసిడ్, సెలబ్రిటీ అనే ఒక బ్రాండీ ఉందంట. దానిలో పైరోగలాల్, అది ఒట్టిగా కానీ తీసుకుంటే అది అక్యూట్ దాన్ని టాక్సిటీ అంట, అది విష పదార్థం అంట. స్కిన్కి పడితే దాని స్కిన్ ఇష్యూస్ వస్తాయంట. జెనెటిక్ డిఫెక్ట్స్, ఇట్లా ఈ సెలబ్రిటీ అని ముందు ఎవరు తాగారో అప్పట్లో గ్యారంటీ తాగే ఉంటారు, సెలబ్రిటీ బ్రాంది. దీనికి జెనెటిక్
దీన్ని ఏమో డిఫెక్ట్స్ వస్తాయంట. అట్లాగే రాయల్ సింహ విస్కీ ఇట్లా దీనికి ఒకటి ఇచ్చాను. గ్రీన్ చాయిస్ ఒక్కో దాంట్లో ఇన్ని హానికర పదార్థాలు. ఛాంపియన్ స్పెషల్ విస్కీ ఇంకోటి ఏదో ఉందని ఇట్లా. సో ఈ టైప్లో ప్రతి మందులో మేము దాదాపు 8 శాంపుల్ ఇచ్చి తయారు చేసాం. అది కానీ తాగితే ఎంత ఘోరం అవుతుంది అని ఆ రోజు చెప్పాము. కానీ వింటే కదా, డబ్బులు కోట్లు రోజు ₹1,00,00,000 వంతున్న చేతిలో దాన్ని పడిపోతున్నప్పుడు ఆయన వినే పరిస్థితి లేడు. దాదాపు ₹3,500 కోట్ల స్కామ్ కేవలం కమిషన్లు మాత్రమే. దీనిపైన ఇంకా చూస్తుంటే దాదాపు ఇది కేవలం ఒక్కొక్కరికి వచ్చిన కమిషన్లు మాత్రమే ఇప్పుడు సిట్టు చూస్తుండేది. ఇది ఇంకా లోతుకు పోతే ఎక్కడ పోయి తేలుతుందో, ఎవరెవరి దగ్గర ఉన్నారో, ఎవరు దీని బిగ్ బాస్లో, ఎవరెవరు అసలు దీన్ని తయారు చేశారో, ప్రజల ఆరోగ్యంతో ఎందుకు ఇట్లా దాన్ని ఆడుకున్నారు. జగన్ గారి లిక్కర్ స్కామ్ ఈజ్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది కంట్రీ. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీలో మనం అప్పుడు ఆయన కేజ్రీవాల్ని వాళ్ళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని, ఉప ముఖ్యమంత్రి సిసోడియాను, మన టీఆర్ఎస్ నాయకురాలు కవితను వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం 150 కోట్లు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్కామ్ సిట్టు ఇచ్చిన ఏమంటారు ఛార్జ్షీట్ ప్రకారమే కనీస పక్షంలో 3,500 కోట్లు ఉంటుంది. 3,500 కోట్లు అవినీతి, అక్రమం, సంపాదన, నోట్లు ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్యం ఎంత దెబ్బతింది.